హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేలా 7 అద్భుతమైన బెనిఫిట్స్ అయితే ప్రకటించారు. సీఎం చంద్రబాబు గారు ప్రకటించిన ఈ పథకాలు కేవలం హామీలు మాత్రమే కాకుండా దివ్యాంగుల ఆత్మ గౌరవాన్ని కూడా పెంచే విధంగా ఈ 7 బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపై దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించడం జరిగింది. స్థానిక సంస్థల్లో ఒక దివ్యాంగ ప్రతినిధిని ఎక్స్ అఫీసియో సభ్యుడిగా నియమించనున్నారు. దీనివల్ల వారి సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే లభిస్తుంది. అలాగే గతంలో అమలైన ఆర్థిక సబ్సిడీ పథకాలను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. స్వయం ఉపాధి పొందాలి అనుకునే వారికి దివ్యాంగులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వం నిర్మించే టిడ్కో లేదా ఇతర హౌసింగ్ ప్రాజెక్టులలో దివ్యాంగులకు ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ లోని ఇళ్లను కేటాయించాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు మరియు టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్లను అయితే ప్రవేశపెట్టనున్నారు. అలాగే వెనుకడు లోపం ఉన్న విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక డిగ్రీ కళాశాలను అయితే ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా రాజధాని అమరావతిలో దివ్యాంగుల సంక్షేమ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా దివ్యాంగ భవన్ అయితే నిర్మించనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.